అయ్యో అల్లుడు, ఎంగిలి కూటికి ఆశపడ్డ కుక్క ఎన్నిసార్లు పాదరక్షతో ప్రహరించినా ఆ కూటికే రాకమాన. వ్యసనదాసుడైన ధర్మజుడు ఎన్నిసార్లైనా వస్తాడు, ఎన్ని అవమానాలైనా భరిస్తాడు. కాని ఈసారి పందెం ఆలితో కాదు, ఐశ్వర్యంతో కాదు. మరి త్రేతాయుగ ధర్మ ప్రకారం ఆస్తిపై హక్కు 14 ఏళ్లు వదులుకుంటే శాశ్వతంగా వదులుకున్నట్లే. అందుకే కైకమ్మ రాముణ్ణి 14 ఏళ్లు అరణ్యవాసానికి పంపింది. ఆయు ప్రమాణ క్షీణత వల్ల అదే కలియుగంలో 12 ఏండ్లవుతుంది. ఈ మన ద్వాపరానికి అది 13 ఏండ్లయింది. అందుకే 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఆ అజ్ఞాతవాసంలో బయటపడితే తిరిగి అరణ్యవాసం. ఈ విధంగా పాండవులు సామ్రాజ్య సంపదల మీద అధికారం వదులుకోవడము, మరల అరణ్యాలలో ఆకులలములు తింటూ బ్రతుకులు తెల్లవార్చుకోవడము తప్పదు. మచ్చారే మామ, సముచితమైన సమాలోచన. అల్లుడు, మంచి పనులైతే ఏమో కాని ఇటువంటి వంచన పనులన్నీ మామకు వెన్నతో పెట్టిన విద్య. దవ్వారిక ప్రభు, క్రీడాసక్తుడైన కితవరి ధర్మనందనుడు ఇంద్రప్రస్థం చేరేలోపుగా పునరుద్యూత ఆహ్వానం అందించు. చిత్తం. అతని రాక తప్పదు, మన గెలుపు తప్పదు. మామ, ధర్మమూర్తికి ఇది సహించకపోవచ్చు, కాని పగ పగ రాజిన పొయ్యి మండకుండా ఉంటుందా? యూతపణం నీకు అంగీకారమేగా? అవును, అంగీకారమే. 12 ఏండ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అస్తు, మాకును సమ్మతమే. పందెం చెప్పు ధర్మనందన. 1, 3 కలసి 13. బళా అల్లుడు, నీ సంఖ్యాశాస్త్ర విజ్ఞానం సంస్తుతి పాత్రం. పితుహు! మామ, పాండవులకు వనవాసం.